Hi friends, welcome to Homemaking Mantra. This is Shanti. Welcome to Daily Vlogs. ఈ వీడియోలో ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకునే జొన్న దోశలు చూపిస్తాను. అప్పటికప్పుడు జొన్న పిండి బియ్య పిండి కలిపేసి ఈజీగా దోశలు వేసుకోవచ్చు. రవ్వ దోశలాగే అనిపిస్తుంది. గోధుమ దోశల టేస్ట్లో ఉంటాయన్నమాట ఇవి. 1 కప్పు జొన్న పిండికి 1/2 కప్పు బియ్య పిండి తీసుకోవాలి. ఉప్పు, కారము, కొద్దిగా జీలకర్ర, పచ్చిమిరపకాయలు, అల్లము ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకొని తగినన్ని నీళ్లు పోసుకొని జారుగా బటర్ మిల్క్ లాగా ఉండేటట్టు మనం పిండిని రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. బటర్ మిల్క్ అంటే మరీ పల్చటి మజ్జిగలాగా కాదు, కానీ అలా అనిపిస్తుంది అనమాట మనం ప్యాన్ మీద వేసినప్పుడు. లేదంటే కొంచెం తిగ్గా కూడా కలుపుకోవచ్చు. పల్చగా వేస్తే పేపర్ లాగా వస్తాయి, ఫ్రైయింగ్ కూడా కొంచెం టైం పడుతుంది. అదే మనం కొద్దిగా తిగ్గా వేసుకున్నాం అనుకోండి, కొంచెం కాలగానే ఫ్లిప్ చేసేసుకోవచ్చు. మామూలుగా దోశ టైప్లో ఉంటుంది. సో క్రిస్పీగా కావాలంటే పల్చగా వేసుకోండి. కొద్దిగా మందం కావాలి, జస్ట్ ఒక 2 దోశలు అప్పటికప్పుడు ఫాస్ట్గా అయిపోవాలనుకుంటే కొంచెం థిక్గా కలుపుకోండి. దోశలాగా మనము తిప్పకూడదు కదా, జస్ట్ గరిటెతోటి అలా పోస్తూ ఉంటే మధ్యలో ఇలా హోల్స్గా వస్తుంది. పిండి ఎంత పల్చగా ఉంటే అన్ని హోల్స్ వస్తాయి. దోశ పోయగానే పైన కొద్దిగా ఆనియన్స్ ఇట్లాగా స్ప్రెడ్ చేసుకొని ఒకసారి మనం నొక్కేసామనుకోండి పిండిలోకి వెళ్ళిపోతుంది. ఆనియన్స్ విడిపోకుండా ఉంటాయన్నమాట. ఆ తర్వాత కొంచెం కాలనిచ్చి ఆయిల్ అప్లై చేసుకొని ఇంకొక సైడ్కి ఫ్లిప్ చేసుకుంటాము. 2 సైడ్స్ కూడా బాగా కాల్చాలన్నమాట. పిండిలో చాప్ చేసిన కొత్తిమీర యాడ్ చేయటం మర్చిపోయాను. సో దోశ మీద కొంచెం కొత్తిమీర పెట్టేసిన తర్వాత మిగిలింది చాప్ చేసింది పిండిలో కలిపేసాను అనమాట. కొత్తిమీర, అల్లము, పచ్చిమిరపకాయ ఇవన్నీ కూడా ఫ్రై అయ్యేటప్పుడు చాలా మంచి స్మెల్ వస్తుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట దోశ. మీకు కొంచెం టైం ఉంటే పిండి కలిపేసిన వెంటనే కాకుండా ఒక 5-10 మినిట్స్ పక్కన పెట్టేసి దోశలు కూడా వేసుకోవచ్చు. అప్పుడు ఇంకా ఫ్లేవర్స్ బాగా బ్లెండ్ అయ్యి చాలా బాగుంటుంది. దోశకి అల్లం చట్నీ అవన్నీ బాగుంటాయి. నేను చట్నీ చేయలేదు, ఇంకా నెక్స్ట్ జ్యూస్ చేసేస్తున్నాను. టైం లేదనమాట, ఫాస్ట్గా చేయాలి కదా. మొన్న మన వ్యూవర్ ఒకరు అడిగారు, కీరా దోసకాయ మీరు బాక్స్లో పెట్టారు కదా, నిలవ ఉంటుందా అని. ఎక్కువ రోజులైతే నిలవ ఉండదండి, ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టాను. సో 2 డేస్లో అట్లాగా వాడేస్తాం. 2 డేస్ తర్వాత కూడా ఇంకా మనకి యూస్ చేయబుద్ధి కాదు, ఎందుకంటే వాటర్ వచ్చేసి ఒకలాగా అనిపిస్తుంది. సో జ్యూస్లో మనకు కావాల్సినట్టు కొత్తిమీర, కరివేపాకు అండ్ ఏవైనా సరే స్పైసెస్ అన్నీ వేసుకొని జ్యూస్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది నేను లాస్ట్ టైం కూడా సేమ్ రెసిపీ చూపించాను. ఈ జ్యూస్ అయితే సమ్మర్లో మాకు బాగా నచ్చుతుంది. కీరా దోసకాయ యాడ్ చేస్తున్నాం కదా, స్వీట్ ఉండదన్నమాట. బ్రేక్ఫాస్ట్లోకి వెజిటబుల్ జ్యూస్ అండ్ జొన్న దోశ ఈ 2 సర్వ్ చేశాను. తర్వాత లంచ్ బాక్స్ కూడా ప్యాక్ చేసి ఇచ్చేస్తున్నా. హస్బెండ్, సిద్ధు ఇద్దరు కూడా బ్రేక్ఫాస్ట్ చేసేసి జ్యూస్ తాగారు. ఇంక ఇప్పుడు నేను జ్యూస్ తాగి కొంచెం ఒక 5 మినిట్స్ అట్లా రిలాక్స్ అయ్యి కిచెన్ అంతా కూడా క్లీన్ చేయాలి. ఆ తర్వాత నేను వాకింగ్కి వెళ్తాను. మార్నింగ్ వెజిటబుల్ జ్యూస్ తాగుతున్నాను కాబట్టి కాఫీ ఏమో వాకింగ్ నుంచి వచ్చిన తర్వాత తాగుతున్నా. ఒకసారి కిచెన్ చూడండి ఎట్లా ఉందో. ఇవాళ నేను లంచ్లోకి మామిడికాయ పప్పు చేశాను. ఈ మధ్య ఎందుకో సెకండ్ కర్రీ ఏం చేయాలి అనేది అసలు నాకు థాట్ రావట్లేదు. అసలు ఏం చేయాలో కూడా అర్థం కావట్లా. ఎటు సమ్మరే కదా, పెద్ద అంత ఇష్టంగా ఏం తినరు అన్నం అని చెప్పి ఇంకా నేను ఒకదాంతో సరిపెడుతున్నాను ప్రస్తుతం. బట్ నేను ఒక 2-3 కూరలు చేయడానికి ట్రై చేయాలి. పులుసు కూరలు లేదా రసము ఇలాంటివన్నీ కూడా బాగా ఇష్టంగా తింటారు సమ్మర్లో. ఎక్కువగా తోటకూర పులుసు, పచ్చి పులుసు, రసము, తర్వాత ఇది మన పెసరపప్పు కట్టు ఉంటుంది కదా, సో ఇలాంటివన్నీ చలవ చేసేవి బాగా ఇష్టంగా తింటారనమాట. రసం ఏంటంటే మరి ఎక్కువ స్పైసెస్ వేయకుండా, అంటే మిరియాలు అవన్నీ ఎక్కువ వేయకుండా మైల్డ్గా పెడతా ఉంటా అనమాట. అది కూడా హాట్ పైపింగ్ హాట్ రసం కాకుండా కొంచెం గోరువెచ్చడిది లేదా చల్లటిది కూడా హ్యాపీగా తినేస్తారు. ప్రతిసారి ఏప్రిల్ రాకముందే పచ్చి పులుసు అయితే అసలు చేయడం స్టార్ట్ చేసేస్తాను. ఈ సంవత్సరమే ఎందుకో ఇంకా మొదలు పెట్టలేదు. పచ్చి పులుసు ఎట్లయినా చేయాలన్నమాట. నాకైతే అసలు ఇంకా నేను డైహార్డ్ ఫ్యాన్ అనమాట పచ్చి పులుసుకి. మామిడికాయ పచ్చి పులుసు, వంకాయ పచ్చి పులుసు ఇవన్నీ చాలా టేస్టీగా ఉంటాయి అండ్ బాగుంటాయి అన్నమాట మన సమ్మర్లో చేసుకోవడానికి. సమ్మర్ రెసిపీస్ కదా అవన్నీ. దాంట్లోకి కాంబినేషన్గా కంది చట్నీ, అంటే కందిపప్పు చట్నీ చేస్తూ ఉంటాను. చక్కగా ఒక పచ్చిమిరపకాయ, ఒక వెల్లుల్లిపాయ ఇవన్నీ కాల్చుకొని, వంకాయ కాల్చుకొని, మామిడికాయ కాల్చి ఇవన్నీ భలే చేస్తారండి. నాకైతే అసలు చాలా చాలా ఇష్టం అనమాట. ట్రెడిషనల్ రెసిపీ కదా అది. ఈ మధ్యకాలంలో పిండి అంతా కూడా మనం బయట కొనుక్కొస్తున్నాం. కొంతమంది ఏమో పట్టిస్తూ ఉంటారు. బల్క్లో అయితే మమ్మీ వాళ్ళు పట్టించేసి నాకు కూడా ఇస్తారు. జొన్న పిండి ఇవన్నీ వాళ్ళ ఇంట్లో చెయ్యరు కాబట్టి నేనే తెచ్చుకుంటూ ఉంటాను అండ్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాను అనమాట.
బియ్యం పిండి మాత్రం అమ్మ నాకు పట్టిస్తుంది. అది అయిపోయిందని చెప్పి నేను ఇట్లా ప్యాకెట్స్ కొనుక్కుంటూ ఉంటా. అవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసి వంటగది మొత్తం నీట్గా సర్ది వాకింగ్కి వెళ్ళాను. ఎంత ఫాస్ట్గా వెళ్దాము అని చూసినా సరే 8 అయిపోతుంది టైము. 5 to 8కి అట్లా స్టార్ట్ అయ్యాను అనమాట ఇంట్లో నుంచి. స్లోగా ఇంకా వాకింగ్ చేస్తూ ఉంటే ఆల్మోస్ట్ 8:30, 8:40 అంతవరకు చేస్తున్నా అనమాట. సో ఆల్మోస్ట్ 8:40 అయింది. ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడేమో బోగన్ విల్లాస్ అవి కట్ చేసుకొని వస్తున్నాను. ఇది యాక్చువల్లీ ఉగాది టైంలో షూట్ చేశాను అనమాట, ఉగాది ముందు రోజు. ఆ రోజు కొద్దిగా వేప పువ్వు, బోగన్ విల్లాస్ ఇవన్నీ కట్ చేసుకొని వచ్చాను. వేప పువ్వు అయితే అక్కడ బయట వాకింగ్కి వెళ్ళినప్పుడు దొరికింది. అండ్ తర్వాత మా మేడ్ కూడా కొంచెం తెచ్చిపెట్టింది అనమాట. ఒక బాటిల్లో కొద్దిగా వాటర్ పోసేసి బోగన్ విల్లా కటింగ్స్ పెట్టేస్తా. ఆకులు లేకుండా పెట్టాము అంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి అన్నమాట పువ్వులు. లేదంటే కొంచెం కుళ్ళిపోయినట్టు, వాటర్ కలర్ చేంజ్ అయినట్టు స్మెల్ వచ్చేస్తుంది, తొందరగా స్మెల్ వస్తుంది. సో అదొకటి మనం జాగ్రత్తగా చూసుకోవాలి. నాకు ఎన్ని పనులు పెండింగ్లో ఉండిపోయినాయి అంటే, బోగన్ విల్లా మొక్కలు మా స్థలంలో పెట్టాలి, నెక్స్ట్ వడియాలు పట్టుకోవాలి, ఎప్పుడు కుదురుతుందో ఇవన్నీ తెలియట్లేదు. మండే టు సాటర్డేనేమో సిద్ధుకి స్కూల్ ఉంటుంది. సండే వెళ్దాము అని అంటే ఆ రోజు ఎక్కడో చోట బయటికి వెళ్ళిపోతున్నాము. సో చూడాలి ఇంకెట్లా ఉంటుంది అనేది. బాత్రూమ్ అప్పుడప్పుడు ఫ్లోర్ ఒకసారి, సింక్ ఒకసారి, టైల్స్ ఒకసారి అట్లా ఏదో ఒకటి కడుగుతానే ఉంటాను. ఇవాళ అయితే సింక్ వాష్ చేసేస్తున్నా. కొద్దిగా లైట్గా స్ప్రే చేసేసి బ్రష్ తోటి బాగా స్క్రబ్ చేసుకోవాలి. ఇట్లాగా మనం 2-3 డేస్కి ఒకసారి చేసుకుంటూ ఉంటే సింక్ ఎప్పుడు కూడా స్మెల్ లేకుండా చాలా షైనీగా ఉంటుంది. ఫ్లోర్ అండ్ సింక్కి కార్నర్స్లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో సీల్ చేస్తారు కదా, అదే అండి వైట్ సిమెంట్ అంటారు. సో అప్పుడప్పుడు ఏంటంటే అది వచ్చేస్తూ ఉంటుంది. ఆ వచ్చేసిన ప్రతిసారి కూడా మనం వైట్ సిమెంట్ తోటి సీల్ చేసుకుంటే ఆ ప్లేసెస్ అన్నీ కూడా ఇప్పుడు డ్రైగా, పాకుడు పట్టకుండా చాలా నీట్గా ఉంటాయి. సో నెక్స్ట్ టైం ఈ సింక్ చేయాలి. సో నెక్స్ట్ టైం అది చేసేటప్పుడు నేను తప్పకుండా షేర్ చేస్తాను. ఎలా ప్యాచ్ వర్క్ చేస్తానో తప్పకుండా షేర్ చేస్తాను. ఫ్రెష్ అయిన తర్వాత ఏదైనా మూవీ చూద్దామని పెట్టుకుంటే నాకైతే మూవీస్ ఏం దొరకలేదు. సరే లాస్ట్ మంత్ నేను అమెజాన్లో పర్చేస్ చేసినవన్నీ చూపించవచ్చు కదా అని ఒక చిన్న వీడియో తీసాను. ఇప్పుడు అవి చూపిస్తా. ఫస్ట్ వచ్చేసి లైట్ వెయిట్ కార్పెట్ చూపిస్తాను. పాత కార్పెట్ తోటి ఇది రీప్లేస్ చేసాము. ఈ కార్పెట్ ప్రైస్ 2799. అమెజాన్లో పర్చేస్ చేశాను. దీని లెంగ్త్ వచ్చేసరికి 4 feet by 6 feet అనమాట. చూడండి ఒకసారి, ఇట్లా సోఫాకి అయితే కరెక్ట్గా సరిపోయింది. సోఫా లెంగ్త్కి కొంచెం ఇటు వచ్చింది, కొంచెం ఇటు సైడ్ వచ్చింది కదా, పర్వాలేదు. ఇది వచ్చేసరికి 6 feet, ఇదేమో 4 feet అనమాట. సో రెక్టాంగులర్ షేప్లో ఉంది అండ్ చాలా మెత్తగా ఫర్రీగా ఉంటుందన్నమాట. నేను తెచ్చి కూడా లైక్ 1 week పైన అవుతుంది. నేను ఎందుకు చూపించలేదు అంటే కొన్ని కార్పెట్స్ ఇలా థ్రెడ్స్ వచ్చేస్తూ ఉంటాయి, సన్న దారాల్లాగా ఉంటాయి అన్నమాట వాటి డిజైన్ వచ్చేసరికి. సో అందుకని చెప్పి ఆ ప్రాబ్లం ఉందేమోనని నేను మీకు చూపించలేదు. ఇదైతే కార్పెట్ నాకు ఎటువంటి ప్రాబ్లం రావట్లా, చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొకటి చూపిస్తా. ఇది మూవ్ అవ్వదు. ఇప్పుడు చూడండి, నేను ఇట్లా అంటున్నా సరే జరగట్లేదు, బికాస్ దీనికి రబ్బర్ బ్యాకింగ్ ఇచ్చారు. సో అట్లాగా స్టిక్ ఆన్ అయిపోయి ఉంది కదా ఫ్లోర్కి, హాయిగా ఉందన్నమాట, అసలు జరగట్లేదు. నాకు ఓవరాల్గా అయితే కార్పెట్ సాటిస్ఫాక్షన్ ఉంది. కానీ దీని లైఫ్ ఎంతవరకు ఉంటుంది అనేది మనం వాడేదాన్ని బట్టి ఉంటుంది కదా. మేమైతే జాగ్రత్తగానే వాడతాము. ఇది క్లీన్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంది. లైట్ వెయిట్ కాబట్టి మనం మామూలుగా ఫ్లోర్ మాప్ చేసుకునేటప్పుడు, ఊడ్చేటప్పుడు డస్టీగా అనిపించినప్పుడు కావాలంటే తీసేసి ఒకసారి దులిపేసేసుకొని మళ్ళీ వేసేయచ్చు. సో నాకు ఓవరాల్ లుక్ ఆఫ్ ద కార్పెట్ అయితే చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ ఈ దీపం ఎక్కడ తీసుకున్నాను అనేది మన వ్యూవర్ ఒకరు అడిగారనమాట. మేబీ కొత్తగా చూస్తున్నారేమో మన ఛానల్ని. నేను శ్రీరంగంలో తీసుకున్నానండి ఇది. ఈవినింగ్ అయిన తర్వాత సిద్ధుకి స్నాక్ ప్రిపేర్ చేస్తున్నాను. సిద్ధుకి స్నాక్గా సగ్గుబియ్యం చావ చేస్తున్నాను ఇవాళ. ఇందులో పాలు పోయాలన్నమాట. తను వచ్చిన తర్వాత పాలు పోసేసి ఇచ్చేస్తాను. కొద్దిగా కోకోనట్ షుగర్, కొద్దిగా నార్మల్ షుగర్ యాడ్ చేసి కుక్ చేసేసి ఉంచాను. ఎండలు ఎట్లా ఉన్నాయో తెలుసు కదా, 3:30 ఎండ ఇంకా ఘోరంగా ఉంటుంది. ఆ టైంలో సిద్ధు స్కూల్ నుంచి వస్తాడు. సో వాడికైతే నన్నారి జ్యూస్ ప్రస్తుతం ఇవ్వట్లేదు, కోల్డ్ అలర్జీ ఉందని. మా హస్బెండ్కి మాత్రము నన్నారి సిరప్ విత్ లెమన్ జ్యూస్, కొద్దిగా సబ్జా సీడ్స్ యాడ్ చేసేసి ఇచ్చేసాను. ఇప్పుడే కొంచెం రిఫ్రెష్ అవుతున్నారు, ఆ తర్వాత ఇంకా వర్క్లో కూర్చుంటారు. క్విక్గా నేను ఒకటి చూపిస్తా అండి. నా కుర్తాస్ గురించి కూడా ఈ మధ్య రెగ్యులర్గా క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇవన్నీ కూడా నేను తానులో క్లాత్ తీసుకొని 2.5 meters అనమాట క్లాత్ తీసుకొని స్టిచ్ చేయించినవి.
వీటికి లైనింగ్ వేయించను. సిల్క్ మెటీరియల్స్ కొద్దిగా పార్టీ వేర్ లాగా ఉన్నవి బయటికి వేసుకెళ్తాం కదా, అవి మాత్రము లైట్ కలర్స్ అయితే నేను లైనింగ్ వేపిస్తాను. డార్క్ కలర్స్ అయితే అవసరం లేదు. ఇవి లైట్ కలర్ అయినా సరే అంత ట్రాన్స్పరెంట్గా ఉండవు, కాటన్ కాబట్టి ఇవన్నీ కూడా మనకు అసలు లైనింగ్ తోటి పని ఉండదు. ఏదైనా అంటే ఇప్పుడు చూడండి ఇలా సూపర్ నెట్ది ఉంది కదా, ఇలాంటి సూపర్ నెట్ వాటి కంపల్సరీ లైనింగ్ కావాలి. అండ్ ఇది కూడా కొంచెం మనకి సిల్క్ లాగా వస్తుంది, సమ్ టస్సర్ టైప్లో పేపర్ సిల్క్ లాగా అలా. సో ఇలాంటి వాటికైతే మనకి లైనింగ్ కావాలి. సో ఇట్లాగా కాటన్ ఇవన్నీ కూడా కలంకారీ ప్రింట్స్ ఉంటాయి కదా, ఈ కత్ ఒకటి అసలు వీటికి అవసరం లేదు. కొన్ని రెడీమేడ్స్ ఉన్నాయి, రెడీమేడ్స్కి ఎట్లా అయితే లైనింగ్ వేయరో వాళ్ళు, నేను అట్లాగే వీటికి కూడా అసలు లైనింగ్ వేయించట్లేదు. మామూలుగా మనం స్లిప్ వేసుకుంటాము, సో కంఫర్టబుల్గా ఉంటుంది. మ్యాక్స్కి నేను ఒక 2 times వెళ్ళాను అనమాట. సో నేను ఏమేమి తెచ్చుకున్నానో చూపిస్తాను. ఇదైతే వాష్ చేయలేదు ఇంతవరకు, ఇది జస్ట్ నేను సండే తెచ్చుకున్నా. ఇది ఒక నైట్ వేర్ అనమాట, పిజామా సెట్. దీనికి స్లీవ్ చాలా బాగుంది, నాకు ఇలా స్లీవ్ వచ్చింది అని చెప్పి బాగా నచ్చింది అని చెప్పి తీసుకున్నాను. సేమ్ ఇది టాప్ అండ్ బాటమ్ ఒకటే ప్రింట్ వచ్చేస్తుంది. ఇది వచ్చేసరికి 799 పడింది నాకు. అండ్ నెక్స్ట్ సెట్ ఇది వాష్ చేసింది, ఇది ఫ్రంట్ ఓపెన్ లాగా వచ్చింది, ఇది కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది. ఇది పైజామా సెట్ కాబట్టి సేమ్ టాప్ అండ్ బాటమ్ రెండు కూడా ఒకటే కలర్లో ఇచ్చారు వాళ్ళు. రెండు కూడా XXL తీసుకున్నాను. సో ఇదే అనమాట లాస్ట్ సైజ్. 3XL అయితే వీళ్ళ దగ్గర ఉండదు, ఇది మ్యాక్స్లో పర్చేస్ చేశా కదా. ఈ రెండు కూడా 799 పడ్డాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఈ టాప్ తీసుకున్నాం. ఇది కొంచెం ప్రీమియంగా ఉంది అని అనిపించింది నాకు. చికెన్ కర్రీ వర్క్ వచ్చింది. అండ్ ఇది వచ్చేసరికి లేజర్ జార్జెట్ అనమాట, ప్యూర్ జార్జెట్ అయితే కాదు, బట్ స్టిల్ కలర్ అసలు ఏమాత్రం కూడా లైక్ కాంప్రమైజ్ అవ్వట్లేదు. చాలా చాలా బాగుందన్నమాట. మంచి రోజ్ పింక్, ఇది లైక్ బేబీ పింక్ కూడా కాదు, రోజ్ పింక్ వచ్చింది. అంటే కెమెరాలో ఎలా కనిపిస్తుందో అని నేను మీకు కలర్ చెప్తున్నాను. అండ్ ఇది వచ్చేసరికి ఆఫ్ వైట్ థ్రెడ్స్ అనమాట. ఇది కూడా XXL మ్యాక్స్లో. ఇది వచ్చేసరికి 1899 పడింది, విత్ పలాజో వచ్చింది అనమాట. సో ఇది టాప్ అండ్ బాటమ్ సెట్. ఇది కూడా మంచి కాటన్. కాటన్ అసలు పల్చగా లేదు, అంటే పిచ్చి కాటన్ లాగా గ్యాప్స్ వచ్చి ఉంటుంది కదా, అలా లేదు, చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి దీనికి కూడా చికెన్ కర్రీ వర్క్ వచ్చింది అనమాట, పలాజో బాటమ్స్ ఇచ్చారు. నాకైతే ఈ సెట్ చాలా నచ్చింది. దీనికేమో 3/4 స్లీవ్స్ వచ్చాయి, ఇదిగోండి 3/4 స్లీవ్స్ వచ్చాయి. ఇదంటే టాప్ ఇట్లా వచ్చింది అనమాట, లెంగ్త్ వచ్చింది టాప్, నాకు అది బాగా నచ్చింది. వాలెట్ పాడైపోయిందని చెప్పి ఒక కొత్త వాలెట్ మింత్రాలో ఆర్డర్ చేసుకున్నాను. ఇది అరౌండ్ నాకు 2300కి అట్లా వచ్చిందనమాట. అంటే మింత్రాలో ఒక్కొక్కసారి ఒక్కొక్క సేల్ పెడతా ఉంటారు, సో ఎప్పుడు ఏ ప్రైస్ ఉంటుంది అనేది మనం చెప్పలేము. నాకైతే అరౌండ్ 2300కి అలా వచ్చింది, టామీ హిల్ఫిగర్ది. అండ్ ఇది ఒరిజినల్లా కాదా అనేది నాకు స్టిల్ డౌటే వచ్చే వరకు కూడా. కానీ ఒక్కసారి ఇది అన్బాక్స్ చేసి చూసిన తర్వాత మాత్రం జెన్యూన్ ప్రోడక్ట్ అని అనిపించింది. అంటే మనకి చూడగానే తెలిసిపోతాయి. యాక్చువల్గా ఈ టామీ హిల్ఫిగర్ లైఫ్ స్టైల్ షాపర్ స్టాప్లో మనకు దొరుకుతాయి అన్నమాట. ఇటు బయట వాళ్ళు లైక్ జెన్యూన్ ప్రోడక్టే పెడతారు కదా, సో అదే నమ్మకంతో నేను తెప్పించాను. అండ్ మింత్రా వాళ్ళు కొంచెం అమెజాన్ కన్నా బెటర్ ఈ విషయంలో. కానీ ఇప్పుడు లైక్ హై ఎండ్ బ్రాండ్స్ అయితే బాగా ఆన్లైన్ సేల్ చేస్తున్నారు, అది అసలు జెన్యూనా కాదా కూడా అర్థం కావట్లేదు. లైక్ మైకల్ కోర్స్, ఈవెన్ కోచ్ ఉంటుంది, ఫాజిల్ వాచెస్, మైకల్ కోర్స్ వాచెస్, అయ్యో ఒక్కటి కాదు, అర్మానీ, సో ఇట్లాగా చాలా ఉంటున్నాయి కదా. వాటిని తెప్పించాలి అని అంటే కొంచెం భయం అనమాట. జెన్యూన్ ప్రోడక్ట్ వస్తుందా రాదా, మళ్ళీ తెప్పించిన తర్వాత ఫేక్, లేదా ఒకసారి నిజంగా ఒరిజినల్ ప్రోడక్ట్ లాగే కనిపిస్తుంది. సో టోటలీ అదైతే మన లక్ అనే చెప్పాలి. ఒరిజినల్ ప్రోడక్ట్ వస్తే వీఆర్ లక్కీ అనమాట. నా పాత వాలెట్ అండి ఇది, అసలు పడట్లేదు జిప్, ఒకసారి చూడండి మీరు, అదిగో అట్లా గ్యాప్ వచ్చేస్తుంది, అందుకనే నేను తెప్పించా. కానీ నాకు ఈ వాలెట్ అంటే చాలా ఇష్టం. చూసారు కదా ఎంత జాగ్రత్తగా వాడానో, పాడవలేదు అసలు, ఓన్లీ జిప్ ఒక్కటే పోయింది. టామీ వాలెట్, వ్యాన్ హైజన్ వాలెట్ రెండు కూడా ఒకే సైజులో ఉన్నాయి. కాకపోతే లోపల కార్డ్స్ పెట్టుకునే కంపార్ట్మెంట్ ఉంటుంది కదా,
అది కొత్త వాలెట్లో కొంచెం కష్టంగా పెట్టి తీయాల్సి వస్తుందా అన్నట్టుగా ఉంది. మేబీ ఆ యూసేజ్లో లూజ్ అవ్వచ్చు, కొత్తది కదా బాగా స్టిఫ్గా ఉన్నాయి. నా వాలెట్లో కార్డ్స్ ఎట్లయితే కంపల్సరీ ఉంచుకుంటాను. పాకెట్ లలితా సహస్రనామం బుక్ ఉంటుంది ఒకటి, చిన్న సైజ్ది అనమాట పాకెట్ బుక్, అది కంపల్సరీ ఉంచుకుంటాను. ఏదన్నా టెంపుల్కి అనుకోకుండా వెళ్తే టక్మని మనం అది తీసేసి చదివేసుకోవచ్చు మనకు కనుక టైం ఉంటే. సో ఇదొక చిన్న ఐడియా మీతోటి షేర్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఓవరాల్గా అయితే నాకు ఈ వాలెట్ నచ్చిందనమాట. నేనైతే ఇంక రిటర్న్ ఇవ్వట్లేదు, ఇది జెన్యూన్ ప్రోడక్టే. ఉగాది నుంచి మొదలు శ్రీరామనవమి వరకు కూడా వసంత నవరాత్రులు జరుగుతూ ఉన్నాయి. సో ఈవినింగ్ ఇల్లు ఒకసారి ఊడ్చేసేసి నేను ఫ్రెష్ అయిపోయి దీపం పెట్టి ఒక పండు నైవేద్యంగా పెట్టి లలితా సహస్రనామం ఒకసారి చదువుకుంటున్నాను. అండ్ ఒంటిపూట భోజనం చేస్తున్నా. ఈవినింగ్ ఏమో ఫ్రూట్స్ కానీ మిల్క్ కానీ తీసుకుంటున్నాను. ఫస్ట్ 2 days అలా చేశాను. 3rd day అనమాట ఇది నేను షూట్ చేయటము. సో ఆ రోజు ఎందుకో ఏదైనా తింటే బాగుంటుంది, ఎనర్జెటిక్గా ఉంటుంది అని చెప్పి సగ్గుబియ్యం ఉప్మా చేసుకున్నాను అనమాట. ఈ 9 days కూడా ఇట్లాగా సాయంత్రం పూట పూజ చేసుకొని లలితా సహస్రనామం చదువుకుంటాను. దీంతో వీడియో ఎండ్ చేస్తున్నా అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.